హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మిస్ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం స్వీట్ కంబ్యాట్ అని చైనీస్ డ్రామాలో ఎపిసోడ్ 28 అలాగే 29ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే యువానేమో ఫంగ్యూ దగ్గరికి వచ్చేసి నువ్వు ఎందుకు మింగ్టాన్తో మాట్లాడట్లేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది కదా. ఇంకా అప్పుడు ఫంగ్యూ అంటుంది, నువ్వు నాకేం చెప్పొద్దు, నాకు కొంచెం టైం కావాలి నేను ఆలోచించుకోవడానికి అని చెప్పేసి ఇంక యువానని పంపించేస్తుంది. ఇంకా తర్వాత యువానని కూడా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే జయోమి ఏమో ఇంకా మకావ్లో జరిగిన దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటుంది అనమాట. ఆ రోజు నైట్ తన వెనకాల ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉన్నారు కదా. సో దాని గురించి ఆలోచిస్తూ ఇలా అయి ఉండొచ్చు వాళ్ళు బాక్సింగ్ గురించి అని చెప్పేసి గట్టిగా నుంచుంటుంది క్లాస్లో. ఇంకా వెంటనే సార్ ఏమో ఏంటి నువ్వు ఆన్సర్ చెప్తావా, చెప్పు జయోమి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా జయోమిని చూసి నవ్వుతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ సీన్లో మింగ్టాన్ దగ్గరికి ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు వస్తాడు. తమ్ముడు వచ్చేసి ఇదిగో నువ్వు ఇంట్లోనే ఉండొచ్చు, ఇక నుండి నీ హౌస్ ఓనర్ నేనే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు మింగ్టాన్ అంటాడు, లేదు నేను దీన్ని యాక్సెప్ట్ చేయలేను అని చెప్పేసి ఆ కీస్ ఇచ్చేస్తాడు. కానీ ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు మాత్రం నువ్వు అంటే ఇలా వెళ్ళిపోవడానికి కారణం మేమే కదా, సో మేమే ఇవన్నీ కూడా చేస్తాము, సో నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే, నువ్వేం భయపడకు, నేను నీ దగ్గర నుండి ప్రతి సెంట్ కూడా వసూలు చేస్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు మింగ్టాన్ కూడా సరే అని చెప్పేసి ఇంకా కీస్ తీసుకుంటాడు. ఇంకా అప్పుడే మింగ్టాన్ అంటాడు, నేను ఫంగ్యూని కలవచ్చా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు మాత్రం లేదు, ఫంగ్యూ కొంచెం కోపంగా ఉంది, ఇప్పుడు వద్దు అని చెప్పి అంటూ ఉంటాడు. కానీ మింగ్టాన్ లేదు నేను ఫంగ్యూతో మాట్లాడాలి అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు మింగ్టాన్ని ఫంగ్యూ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా ఫంగ్యూ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మింగ్టాన్ ఏమో ఫంగ్యూతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఫంగ్యూ మాత్రం అసలు మాట్లాడకుండా బాక్సింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా అదే టైంలో ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు అంటాడు, నాకు కొంచెం వర్క్ ఉంది నేను వెళ్తున్నాను, మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి అని చెప్పేసి ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు మింగ్టాన్ ఏమో ఫంగ్యూతో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు మింగ్టాన్ అంటాడు, మన పెద్దవాళ్ళు చేసిన తప్పుకి మనం ఎందుకు ఇలా శిక్ష అనుభవించాలి, నీకు తెలుసా నేను ఎంత బాధ అనుభవించానో, మా డాడీ కూడా అంకుల్ జీని చంపారు అన్న బాధతో తను ఏం చేసేవాడు అంటే డ్రింక్ చేసేసాడు, ఇంకా ఆయన బాక్సింగ్ని కూడా వదిలేసాడు తెలుసా. దాని తర్వాత అందరూ కూడా మా డాడీని ఒక మర్డర్ కింద చూసేవాళ్ళు. ఒకవేళ అంటే లా ప్రకారం ఆయన మర్డర్ చేయలేదు, అయినా సరే అందరూ తన్ని ఒక మర్డర్ కింద చూసేవాళ్ళు. ఎంత బాధపడేవారో నీకేం తెలుసు, మా మదర్ కూడా మమ్మల్ని అందుకే వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా నేను చిన్నప్పటి నుండి మా డాడీ చనిపోయిన తర్వాత ఇంకా నా సిబ్లింగ్స్ని అన్నీ పెంచుకుంటూ వచ్చాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా మాటలన్నీ విన్న తర్వాత ఫంగ్యూ కూడా కొంచెం డల్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే మింగ్టాన్ అంటాడు, నువ్వే కాదు నాకు కూడా హార్ట్గానే ఉంది మా పేరెంట్స్ చేయటం వల్ల, కానీ నువ్వు అర్థం చేసుకో అని చెప్పేసి ఫంగ్యూతో అంటూ ఉంటాడు. ఇంకా ఫంగ్యూ కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మింగ్టాన్ ఏమో తన పాతింటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అందరూ కూడా తనకి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. జయోమి, సున్హావో, ఇంకా ఫంగ్యూ, యువానన్ అందరూ కూడా వచ్చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకా అందరూ కూడా ఆ ఇల్లంతా కూడా నీట్గా సర్దుతూ ఉంటారనమాట. ఇంకా ఫంగ్యూ వాళ్ళ తమ్ముడే కాబట్టి ఇంటి ఓనర్, సో ఆ ఇంటిని చాలా నీట్గా రెడీ చేసి ఇస్తారు. ఇంకా అందుకని చెప్పి మింగ్టాన్ వాళ్ళ తమ్ముడు చెల్లి అయితే చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా అప్పుడే మింగ్టాన్ వాళ్ళ చెల్లి ఏం చేస్తుంది అంటే, అన్నయ్య ఇదిగో డాడీ ఫోటో ఎక్కడ పెడతావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు మింగ్టాన్ అంటాడు, తీసుకెళ్ళి నా రూమ్లో పెట్టు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ వాళ్ళ చెల్లి అంటుంది, అదేంటి అన్నయ్య ఎప్పుడు నువ్వు ఇక్కడే పెడతావు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అక్కడే ఫంగ్యూ ఉంటుంది కదా, ఫంగ్యూ ఏమో చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే మింగ్టాన్ వాళ్ళ డాడీని చూసినప్పుడల్లా అంకుల్ జియే గుర్తొస్తూ ఉంటారు తనకి. ఇంకా తనేమో బాధపడుతుంది అని గమనించేసి మింగ్టాన్ ఏం చేస్తాడు అంటే ఇంకా వాళ్ళ చెల్లిని తీసుకెళ్ళి నా రూమ్లో పెట్టు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే సున్హావో వాళ్ళ మదర్ కావాలని చెప్పేసి సుందు జయోమిని తిడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు సున్హావో ఏమో అమ్మ నువ్వు ఎందుకు అలా అంటున్నావు, జయోమి చాలా మంచిది అని చెప్పేసి ఇంకా జయోమికి అంటే సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు సున్హావో వాళ్ళ మదర్ అంటారు, నీకు ఎందుకు అంతలాగా రియాక్ట్ అవుతున్నావు జయోమిని నేను తిడుతుంటే అని చెప్పేసి, ఏంటి నువ్వు తనకి ఏమైనా ఇష్టపడుతున్నావా అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు సున్హావో ఆలోచిస్తూ ఉంటాడనమాట, నిజమేనా నేను జయోమిని ఇష్టపడుతున్నానా అని చెప్పేసి.
తర్వాత ఆ రోజు నైట్ ఏం జరుగుతుంది అంటే యువానన్ గురించి గువానన్ వెయిట్ చేస్తూ ఉంటాడనమాట వాళ్ళ ఇంటి దగ్గర. ఇంక యువానన్ రాగానే గువానన్ ఏమో నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎందుకు అంటే జాంగ్జే టోర్నమెంట్ వచ్చేస్తుంది కదా ఫైనల్ రౌండ్, సో అందుకని చెప్పేసి ఎవరో వేరే కాలేజ్ నుండి వచ్చిన ఎస్ లెవెల్ అథ్లెట్ అంట అందరినీ ఇంజురీ చేస్తున్నాడు, మోయిచాన్ని కూడా అలాగే ఇంజురీ చేశాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అదంతా విన్న తర్వాత అంటే యువానన్ అంటుంది, నాకెందుకు నువ్వు చెప్తున్నావు, నేనేం భయం లేదు, నాకు నా సంగతి నేను చూసుకోగలను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అప్పుడే యువానన్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఏంటి నువ్వు యువానన్ని తక్కువగా అంచనా వేస్తున్నావా గువానన్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అదే టైంలో యువానన్ ఏమో లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు గువానన్ అంటాడు, అంకుల్ మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పండి యువానన్కి, మర్చిపోకండి అని చెప్పేసి ఇంకా గువానన్ వెళ్ళిపోతాడు. గువానన్ ఏమో వెళ్తూ ఉంటే తను ఎవరో ఫాలో అవుతూ ఉంటారు వెనకాల. ఇంకా అప్పుడు గువానన్ ఏం చేస్తాడు అంటే కావాలని చెప్పేసి వేరే చోట దాక్కుంటాడు. ఇంకా తన్ని ఫాలో అవుతుంది ఎవరో కాదు, ఊజీ అనమాట. సో తినే లాస్ట్ టైం ఎస్ లెవెల్ అథ్లెట్ని నేను వేరే కాలేజ్ నుండి అని చెప్పేసి వస్తాడు కదా, సో తను కనిపిస్తాడనమాట. ఇంకప్పుడు ఈ ఊజీ ఏమంటాడు అంటే నేనే మోయిచాన్ని కొట్టింది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు గువానని అడుగుతాడు నీకేం కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు ఊజీ అంటాడు నాకు నీతో ఫైటింగ్ కావాలి అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అప్పుడు గువానన్ కూడా సరే అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా ఫైట్ చేసుకుంటారు. ఈ ఊజీకి చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ అన్నీ తెలుసు అనమాట. ఇంకా అందుకని తను ఒక్కసారి కొట్టిన వెంటనే ఇంకా అంటే గువానన్కి నోస్లోంచి బ్లడ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా తనైతే ఓడిపోతాడు. ఇంకా ఇదే టైంలో మింగ్టాన్ అలాగే ఫంగ్యూ ఇద్దరు కూడా బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే తర్వాత రోజు జాంగ్జే యూనివర్సిటీ టోర్నమెంట్ ఉంటుంది ఫైనల్స్. ఇంకా అందుకని వాళ్ళిద్దరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత రోజు జాంగ్జే యూనివర్సిటీ టోర్నమెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి యువానన్కి అలాగే జయోఫెంగ్కి. ఈ మ్యాచ్లో ఇద్దరు కూడా చాలా బాగా ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ ఫైనల్గా మాత్రం యువాననే గెలుస్తుంది. ఇంకా తర్వాత మ్యాచ్ జాయోమీది అని చెప్పేసి జాయోమి సున్హావో కూడా ఇంకా మ్యాచ్ దగ్గరికి వెళ్తారు. అయితే ఫంగ్యూ ఒక్కతే ఉంటుంది. అప్పుడే ఫంగ్యూ దగ్గరికి అంకుల్ జీ వాళ్ళ వైఫ్ వస్తుంది. వైఫ్ వచ్చేసి ఇదిగో అంకుల్ జీ అంటే నీకు ఇష్టం కదా ఫంగ్యూ, చూడు మీ అంకుల్ జీ ఈ ఫొటోస్ అన్నిటినీ కూడా ఎంతలా దాచుకున్నారో, నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం అని చెప్పేసి ఆవిడ వస్తుంది. ఇంకప్పుడు ఫంగ్యూ అడుగుతుంది లాస్ట్ టైం నేను మిమ్మల్ని చూసినప్పుడు మీరేమో అసలు నన్ను గుర్తుపట్టినట్టే మాట్లాడారు, కానీ ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు అంకుల్ జీ వాళ్ళ వైఫ్ ఏం చెప్తుంది అంటే ఎందుకు అంటే నాకు అవసరం వచ్చింది, నేను చాలా మనీ అనేది అవసరం ఉంది నాకు, అందుకే నేను అడుగుదామని కొంచెం వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఫంగ్యూ అంటుంది లాస్ట్ టైం నేను మిమ్మల్ని చూసినప్పుడు మీరు చాలా రిచ్గా అనిపించారు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు అంకుల్ జీ వాళ్ళ వైఫ్ అంటుంది నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను, దానిలో మనీ అంతా పోయింది, సో కొంచెం హెల్ప్ చేయవా అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకప్పుడు ఫంగ్యూ కూడా సరే అని చెప్పేసి నేను మీకు మీ అకౌంట్లోకి 1 మిలియన్ వేశాను మనీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడే ఈ అంకుల్ జీ వాళ్ళ వైఫ్ ఏమంటుంది అంటే అవును అంకుల్ జీ కూడా చాలా మంచి వాళ్ళు తెలుసా, ఎప్పుడు నీ గురించి చెప్పేవాళ్ళు, కానీ అలా జరగకపోయి ఉంటే బాగుండేది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు ఫంగ్యూ అంటుంది ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు అంకుల్ జీ వాళ్ళ వైఫ్ ఏం చెప్తుంది అంటే తెలుసా ఈ మ్యాచ్ జరగక ముందు రోజున చాలా మంది వచ్చేసి అంకుల్ జీని కొట్టేశారు, సో ఆయన దెబ్బలతోనే తర్వాత రోజు ఫైట్ చేశారు, నీకు తెలుసా ఈ అపోనెంట్ ఉన్నాడు కదా, సో తనే కావాలని చెప్పేసి ఆయన గెలవాలి అని చెప్పి అంకుల్ జీకి దెబ్బలు తగిలినాయి అని తెలుసున్నా సరే ఇంకా కావాలని కొట్టాడు అని చెప్పేసి ఇంకా ఇలా చెప్తూ ఉంటారనమాట అంకుల్ జీ వాళ్ళ వైఫ్. ఇంకా అవన్నీ విన్న తర్వాత ఫంగ్యూ మూడ్ అయితే చాలా పాడైపోతుంది అనమాట. ఇంకా తనేమో చాలా డల్గా ఉండి అలాగే అక్కడ నుంచుని పోతుంది. ఇంకా ఆ మ్యాచ్లో జయోఫెంగ్ అయితే చాలా దెబ్బలు తగులుతాయి, అందుకని చెప్పేసి గువానన్ జయోఫెంగ్ని హాస్పిటల్కి తీసుకొస్తాడు. ఇంకా అదే టైంలో మ్యాచ్ ఎవరెవరికి జరుగుతుంది అంటే జయోమికి అలాగే ఊజీకి అనమాట. ఇంకా ఆ మ్యాచ్ అంతటినీ కూడా ఫోన్లో చూస్తూ ఉంటాడు. అంటే గువానన్ చూసి నేను జయోమిని వార్న్ చేయాలి, ఎందుకు అంటే ఊజీ అంత ఈజీగా ఏమీ ఓడిపోయేవాడు కాదు అని చెప్పేసి నేను వెళ్తాను అని చెప్పేసి జయోఫెంగ్కి చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా తర్వాత గేమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అప్పుడే యువానన్ ఏమో జయోమికి చెప్తుందనమాట ఊజీ అంటే అంత ఈజీ కాదు అని చెప్పేసి గువానన్ చెప్పాడు అని చెప్పి. కానీ జయోమి మాత్రం ఎందుకు అంత ఈజీ కాదు అని చెప్పేసి ఇంకా ఊజీ దగ్గరికి వెళ్ళి ఊజీ నువ్వేంటి హెల్మెట్ పెట్టుకోలేదు, నాతో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా హెల్మెట్ పెట్టుకుంటారు అని చెప్పేసి జయోమి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు ఊజీ అంటాడు నేనే ఫస్ట్ అనుకుంటలే, నాకు అవసరం రాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు జయోమి అంటుంది సరే అయితే చూద్దాము
నువ్వు బాధపడతావు తర్వాత హెల్మెట్ పెట్టుకోనందుకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా తర్వాత గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పుడు ఊజీ ఏమో క్రావ్ మేఘా అనే అథ్లెట్ లాంటిది ఒక టెక్నిక్ని యూజ్ చేస్తాడనమాట. ఇంకా అది యూజ్ చేసిన వెంటనే ఇంకా జాయోమి ఏమో కింద పడిపోతుంది. ఇంకా తను డిఫెండ్ కూడా చేసుకోలేకపోతుంది. ఇంకా అప్పుడే అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఎందుకంటే జాయోమి మరీ అంత వీక్ కాదు కదా. సో ఈ ఊజీ ఒక్కసారి కొట్టిన వెంటనే తనేమో పడిపోతుంది అనమాట. ఇంకా అప్పుడే మధ్యలో ఉన్న ఎంపైర్ వచ్చేసి ఇంకా ఊజీని ఆపుతూ ఉంటాడు. ఇంకా అందరూ కూడా షాక్ అవుతారు. ఇంకా ఈ గేమ్ అనేది అయిపోతుంది. ఇంకా ఊజీయే విన్ అవుతాడనమాట. జాయోమికి అయితే చాలా బాగా దెబ్బలు తగులుతాయి. ఇంకా అందుకని చెప్పేసి సున్హావో ఏమో జాయోమిని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే అంకుల్ జీ వాళ్ళ వైఫ్ ఏమో ఇంకా ఫంగ్యూ దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత ఫంగ్యూ వాళ్ళ గ్రాండ్ పాకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి మీరు చెప్పినట్లే నేను చేశాను, కానీ మీరు నాకు ఇంకా మనీ ఇవ్వలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడు ఫంగ్యూ వాళ్ళ గ్రాండ్ పా అంటాడు, నేను ఆల్రెడీ నీకు మనీని నీ అకౌంట్లో వేపించేసాను, ఒకసారి చెక్ చేసుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే ఫంగ్యూ వాళ్ళ గ్రాండ్ పానే కావాలని చెప్పేసి అంకుల్ జీ వాళ్ళ వైఫ్తో అలాగా ఫంగ్యూతో చెప్పిస్తాడనమాట. ఎందుకు అంటే ఫంగ్యూకి అలాగే మింగ్ టాన్కి బ్రేకప్ అయిపోవాలి, అలాగే ఫంగ్యూ ఏమో ఈ ఎంఎంఏని వదిలేయాలి, అంటే బాక్సింగ్ని వదిలేయాలి అని చెప్పేసి ఇలా చేపిస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ రౌండ్ ఎవరెవరికి అంటే ఫంగ్యూకి అలాగే గువానన్ వాళ్ళ కాలేజ్లో ఇంకొక అబ్బాయికి అనమాట. ఇంకా వీళ్ళిద్దరిలో ఫంగ్యూ ఒక్క స్ట్రైక్తోనే ఇంకా తన అపోనెంట్ని ఓడించేస్తుంది. ఇంకా వెంటనే ఫంగ్యూనే విన్ అవుతుంది. ఇంకా అందరూ కూడా ఏం అనౌన్స్ చేస్తారు అంటే ఈ రౌండ్లో విన్ అయింది ఫంగ్యూ, యువానన్ ఇంకా ఊజీ. వీళ్ళ ముగ్గురులో ఫైనల్ విన్నర్ని రేపు అంటే జరిగే కాంపిటీషన్లో డిసైడ్ చేస్తాము అని చెప్పేసి ఇంకా జాంగ్జే యూనివర్సిటీ వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏమవుతుంది అంటే మింగ్టా అనేమో ఫంగ్యూ దగ్గరికి వచ్చేసి ఊజీ గురించి నువ్వు అంత తక్కువగా అంచనా వేయద్దు, ఎందుకు అంటే తన స్ట్రైక్స్ అనేవి చాలా యూనిక్గా ఉన్నాయి, తను క్రావ్ మేఘా అనే ఏదో అథ్లెటిక్స్ని యూజ్ చేస్తున్నాడంట అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే ఫంగ్యూ అంటుంది మింగ్టాయన్ మనం ఇదంతా ఆపేద్దాము అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు మింగ్టాయన్ అంటాడు, ఏంటి రేపే కదా అంటే టోర్నమెంట్ ఉంది, మరి ఈరోజు మనం ప్రాక్టీస్ చేయకపోతే ఎలాగా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఫంగ్యూ అంటుంది, నేను గేమ్ గురించి మాట్లాడట్లేదు, మన ఇద్దరి గురించి మాట్లాడుతున్నాను నేను, ఇంకా మన ఇద్దరం బ్రేకప్ చెప్పేసుకుందాము, నేను మీ డాడీని అంటే ఫర్గివ్ చేయలేకపోతున్నాను, అలాగే మా అంకుల్ జీని చంపిన వాళ్ళ కొడుకుతో నేను ఇంకా కంటిన్యూ చేయలేను అని చెప్పేసి ఇంకా తనేమో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మింగ్టాన్ ఏమో చాలా బాధపడుతూ ఉంటాడు. ఫంగ్యూ ఎందుకు ఇలా చేస్తుంది అంటే మింగ్టాన్ వాళ్ళ ఫాదరే కావాలని చెప్పేసి ఇంకా అంకుల్ జీని చంపారు అని తెలుసుకున్న తర్వాత ఇంకా తనేమో ఇంకా మింగ్టాన్తో ఉండలేకపోతుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి మింగ్టాన్కి బ్రేకప్ చెప్పేసి తను వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదే టైంలో గువానన్ ఏమో యువానన్ వాళ్ళ డాడీ దగ్గరికి వస్తాడనమాట. వచ్చి ఏం చెప్తాడు అంటే క్రావ్ మెగా యూజ్ చేస్తున్నాడు కదా ఊజీ, దానికి ఆపోజిట్గా అంటే మనం డెత్ స్ట్రైక్నే యూజ్ చేయాలి, కాబట్టి మీరు యువానన్కి డెత్ స్ట్రైక్ నేర్పించండి అని చెప్పేసి యువానన్ వాళ్ళ ఫాదర్కి చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు యువానన్ వాళ్ళ ఫాదర్ అంటారు, లేదు నేను నేర్పించను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు యువానన్ అడుగుతుంది, డాడీ అదేంటి డాడీ నువ్వు మింగ్టాన్కి నేర్పిస్తానన్నావు, ఇంకా గువానన్కి కూడా నేర్పిస్తానన్నావు, కానీ నాకు మాత్రం ఎందుకు నేర్పించనంటున్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు యువానన్ వాళ్ళ ఫాదర్ ఏం చెప్తారు అంటే ఎందుకంటే మా మాస్టర్ ఏం చెప్పారు అంటే ఈ డెత్ స్ట్రైక్ ఓన్లీ అబ్బాయిలకే యూజ్ అవుతుంది, అమ్మాయిలకి ఇది యూజ్ అవ్వదు అని చెప్పేసి అంటూ ఉంటారు. అయినా సరే నేను వినకుండా మీ మదర్కి నేర్పించాను, కానీ మీ మదర్ చూసావా అంత ఎంగేజ్లోనే చనిపోయారు, అందుకనే నేను నీకు నేర్పించినట్టున్నాను అని చెప్పేసి ఇంకా ఆయనేమో అలా అంటూ ఉంటారనమాట. ఇంకా ఎంత అడిగినా సరే యువానన్ అలాగే గువానన్ ఇద్దరు ఇంకా యువానన్ వాళ్ళ ఫాదర్ మాత్రం యువానన్కి డెత్ స్ట్రైక్ నేర్పించను అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి జాయోమిని చూపిస్తారు. జాయోమి ఏమో హాస్పిటల్లో ఉంటుంది కదా, ఇంకా తనకేమో సున్హావో అన్ని హెల్ప్స్ అన్నీ చేస్తూ ఉంటారనమాట. ఇంకా అదే టైంలో అక్కడికి యువానన్ వస్తుంది. ఇంకా యువానన్ వచ్చిన వెంటనే జాయోమిని ఏడిపిస్తూ ఉంటుందన్నమాట, నువ్వు ఎలా ఓడిపోయావో అని చెప్పేసి. ఇంకా అప్పుడు జాయోమికి చాలా కోపం వచ్చేసి ఏంటి నా చెయ్యి ఒక్కటే పాడైంది కానీ నా కాళ్ళు బాగానే ఉన్నాయి యువానన్ గుర్తుపెట్టుకో అని చెప్పేసి ఇంకా తనతో కొట్టడానికి వస్తుంది. ఇదే టైంలో అక్కడికి నర్స్ వచ్చేసి ఇది హాస్పిటల్, మీదేమీ బాక్సింగ్ గ్రౌండ్ కాదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అలా నర్సు గట్టిగా అరవంగానే యువానన్ అలాగే జాయోమి ఇద్దరు కూడా చాలా బెస్టీస్ లాగా స్లోగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట, నువ్వు వచ్చావా అని చెప్పేసి. ఇంకా అప్పుడు యువానన్ అంటుంది, నర్స్ మీరు అంత గట్టిగా అరవకండి, పేషెంట్స్ భయపడతారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఆ నర్స్ ఏమో కావాలని చెప్పి వీళ్ళిద్దరూ ఇంతే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తర్వాత గువానన్ అలాగే యువానన్ ఇద్దరు కలిసి కాఫీ షాప్కి వెళ్ళి ఇంకా వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు.
ఆ రోజు నైట్ ఏం జరుగుతుంది అంటే ఫంగ్యూ వాళ్ళ తమ్ముడేమో యువానన్‌కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి "ఫంగ్యూ కనిపించట్లేదు. నీ దగ్గరకొచ్చిందా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు యువానన్ అంటుంది, "లేదు నా దగ్గరికి రాలేదు. నేనొకసారి కనుక్కుంటాను. మింగ్టాన్‌ని కనుక్కున్నావా నువ్వు?" అని అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు ఫంగ్యూ వాళ్ళ తమ్ముడంటాడు, "నేను అంటే మింగ్టాన్‌ని కూడా కనుక్కున్నాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు యువానన్ అంటుంది, "నేను కూడా ఒకసారి కనుక్కొని చెప్తానుండు" అని చెప్పేసి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత యువానన్ ఏమో వెళ్ళి ఫంగ్యూ కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ ఫంగ్యూ మాత్రం ఎక్కడా కనిపించదు. ఇంకా అలా తర్వాత రోజు అయిపోతుంది. తర్వాత రోజు కాంపిటీషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఫంగ్యూ మాత్రం ఎవరికీ కనిపించదు. ఇంకా ఫంగ్యూ ఏమో కాంపిటీషన్‌కి రాదు. ఇంకా తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్‌లో ఉంటుంది. ఇంకా అందరూ కూడా టెన్షన్‌గా పడుతూ ఉంటారు. అదే టైంలో అనౌన్స్‌మెంట్ అనేది ఇస్తారనమాట కాంపిటీషన్‌లో. ఫస్ట్ రౌండ్ యువానన్‌కి అలాగే ఊజీకి అని చెప్పేసి అంటారు. ఇంకా అప్పుడు యువానన్ ఏమో నేను కాంపిటీషన్‌కి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. ఇంకా తర్వాత కాంపిటీషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఊజీ ఏమో యువానన్‌ని కొడతాడనమాట. ఇంకా అంటే యువానన్ ఏమో పడిపోతుంది. ఇంకా తన దెబ్బలకి ఇంకా అంటే యూజీ స్ట్రెంత్‌కి యువానన్ సరిపోదనమాట. ఇంకా అప్పుడే ఊజీయే విన్నర్ అని చెప్పేసి అందరూ కూడా అనౌన్స్ చేసేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత నెక్స్ట్ రౌండ్ వచ్చేసి క్వీన్‌కి అలాగే యూజీకి అని చెప్పి అనౌన్స్ చేస్తారు. కానీ క్వీన్ ఎంతకీ రాకపోవటంతో ఇంకా వాళ్ళేం చెప్తారు అంటే ఈ రౌండ్ కూడా విన్ అయింది యూజీయే అని చెప్పేసి తనకి అంటే అవార్డ్ అనేది ఇస్తూ ఉంటారు. కానీ ఊజీ ఏమంటాడు అంటే గేమ్ ఆడకుండా ఈ కప్‌ని నేను తీసుకోలేను, నాకేమీ వద్దు అని చెప్పేసి ఆ కప్‌ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఆ రోజు నైట్ యువానన్‌కేమో బాగా దెబ్బలు తగులుతాయి కదా! ఇంకా వాళ్ళ డాడీ ఏమో తనకి దెబ్బలన్నిటికీ కూడా ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటారు. ఇంకా అదే టైంలో అక్కడికి గువానన్ వస్తాడనమాట. ఇంకా గువానన్ వచ్చేటప్పటికి యువానన్ ఏమో అప్పటిదాకా అరుస్తూ ఉంది. ఇంకా అరవటం మానేస్తుంది. ఇంకా అప్పుడు యువాన్ వాళ్ళ డాడీ అంటారు, "గువానన్ ఏంటి నువ్వు ఈ హెర్బల్ టించర్ కంటే ఈ హెర్బల్ మెడిసిన్ కంటే కూడా పవర్ఫుల్‌గా ఉన్నావు. ఇప్పుడు దాకా అరుస్తూ ఉంది యువానన్ నువ్వు రాంగానే ఆపేసింది" అని చెప్పేసి వాళ్ళ డాడీ కావాలని అలాగా ఫన్నీగా చేస్తూ ఉంటారనమాట. ఇంక తర్వాత యువానన్ ఏమో గువానన్‌తో మాట్లాడుతుంది. ఇంక తర్వాత గువానన్ ఏమో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకప్పుడు యువానన్ అనుకుంటుంది, అయ్యో! బయట వానగా ఉంది. గువానన్ తడిచిపోతాడేమో, నేను తనకి అంబ్రెల్లా తీసుకొచ్చిస్తాను అని చెప్పేసి ఇంక తను బయటికి వెళ్తూ ఉంటుంది. అయితే అప్పుడే తనకి ఎవరు కనిపిస్తారు అంటే ఫంగ్యూ కనిపిస్తుందనమాట. ఫంగ్యూ ఏమో తడుచుకుంటూ వస్తుంది. ఇంక వెంటనే యువానన్ ఏం చేస్తుంది అంటే గొడుగుని తీసుకెళ్ళి ఫంగ్యూకి ఇస్తుంది. తర్వాత యువానన్ ఏమో ఫంగ్యూని అడుగుతూ ఉంటుంది, అసలు నువ్వు ఎందుకు రాలేదు? ఎక్కడికి వెళ్ళిపోయావు? అని చెప్పేసి. ఇంకా ఫంగ్యూ ఏమో ఏడుస్తూ ఉంటుందన్నమాట యువానన్‌కి ఏం సమాధానం చెప్పకుండా. ఇంకా అప్పుడు యువానన్ అంటుంది, సరే అని చెప్పేసి తన్ని కన్సోల్ చేస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత యువానన్ ఏం చేస్తుంది అంటే ఫంగ్యూ వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి ఫంగ్యూ ఇక్కడే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఫంగ్యూ వాళ్ళ తమ్ముడేమో కొంచెం రిలీఫ్‌గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా తర్వాత రోజు మార్నింగే అంటే ఫంగ్యూ వాళ్ళ తమ్ముడేమో ఫంగ్యూ వాళ్ళ గ్రాండ్‌పా దగ్గరికి వెళ్తాడనమాట. ఇంకా వెళ్ళి ఏం చెప్తారు అంటే గ్రాండ్‌పా లాస్ట్ టైమ్ అంటే ఫంగ్యూ వెళ్ళిపోకముందు ఫంగ్యూని కలిసింది ఎవరు అంటే అంకుల్ జీ వాళ్ళ వైఫ్ కలిసారంట. సో ఈ విషయం మీకేమైనా తెలుసా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు వాళ్ళ గ్రాండ్‌పా ఏమో ఏంటి నాకేం తెలుసు అనేటప్పటికి ఇంకప్పుడు ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు అంటాడు, అంటే నార్మల్‌గా మీకేమైనా తెలుసా అని చెప్పేసి అంటూ ఉన్నాను అని చెప్పేసి అంటాడు. ఇంక తర్వాత ఫంగ్యూ వాళ్ళ తమ్ముడు ఏమంటాడు అంటే ఫంగ్యూ ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, మీరు తనని బుల్లీ చేయకుండా ఉండండి అని చెప్పేసి వాళ్ళ గ్రాండ్‌పాతో అంటూ ఉంటాడు. ఇంకప్పుడు వాళ్ళ గ్రాండ్‌పా ఏమో నేనెందుకు ఫంగ్యూని బుల్లీ చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటారు. తర్వాత ఫంగ్యూ అక్కడికొస్తుంది. ఫంగ్యూ అక్కడికొచ్చిన తర్వాత ఫంగ్యూ వాళ్ళ గ్రాండ్‌పాతో మాట్లాడుతూ ఉంటుందనమాట. గ్రాండ్‌పా నేను మీతో కొంచెం మాట్లాడాలి. నేను ఈ ఎంఎంఏని అంటే బాక్సింగ్‌ని వదిలేద్దాం అనుకుంటున్నాను. అలాగే నేను అబ్రాడ్ వెళ్ళి బిజినెస్ స్టడీ చదువుదాం అనుకుంటున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అదంతా విన్న తర్వాత ఫంగ్యూ వాళ్ళ గ్రాండ్‌పా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సరే నీ ఇష్టం అని చెప్పేసి అంటారు. ఇంకా ఫంగ్యూ కూడా నేను త్వరలోనే వెళ్తాను అబ్రాడ్‌కి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక ఇదంతా విన్న తర్వాత ఫంగ్యూ వాళ్ళ తమ్ముడేమో ఫంగ్యూ నీకేమన్నా పిచ్చా? నేను నిన్ను చూసి చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేవాడిని. కానీ నువ్వేంటి ఇలా చేస్తున్నావు? ఇక నుండి మన ఇద్దరి మధ్య ఎలాంటిది ఉండదు చెప్తున్నాను అని చెప్పేసి ఇంక తనేమో కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్‌లో మనకేం చూపిస్తారు అంటే జాయోమి ఏమో పడిపోతుంటే సున్హావో తన్ని పట్టుకుంటాడనమాట. ఇంకా అప్పుడు జాయోమి అడుగుతుంది, "నువ్వు నన్ను ఎందుకు పట్టుకున్నావు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడు సున్హావో అంటాడు, "నువ్వు పడిపోతున్నావు కాబట్టి నేను పట్టుకున్నాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే తన ఫోన్ రింగ్ అయ్యేటప్పటికి ఇంకా తనను వదిలేసి అంటే జాయోమిని వదిలేసి ఇంకా తనేమో ఫోన్ చూసుకుంటూ ఉంటాడనమాట సున్హావో. ఇంకా అప్పుడు సున్హావో ఏం చెప్తాడు అంటే ఫంగ్యూ వచ్చిందంట కాలేజ్‌కి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు జాయోమి ఏమో ఏంటి ఫంగ్యూ వచ్చిందా? తను ఎందుకు అసలు స్పోర్ట్స్ గేమ్ ఆడలేదో నేను తన్ని
అవన్నీ కనుక్కుంటాను ఇప్పుడు వెళ్ళి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక ఇదే టైంలో ఫంగ్యూ ఏమో కాలేజ్కి వెళ్తూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఫంగ్యూని వియర్డ్గా చూస్తూ ఉంటారనమాట. అండ్ ఈ ఎపిసోడ్ అనేది ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.